వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి ఏపీ ఫీజు రింబర్స్మెంట్ 2024-2025 సంబంధించి మాకు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అలాగే మాకు తల్లికి వందనం పథకం సంబంధించి కూడా మాకు అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ట్రై చేయండి. ఇక్కడ చూస్తే మనకు మెయిన్గాను తల్లికి వందనం సంబంధించి ఏదైతే ఉంటుందో సో తక్షణమే అమలు చేయాలి అనేది మనకు ఏఎస్ఎఫ్ వాళ్ళు అయితే డిమాండ్ అయితే చేశారు. సో ఏదైతే మనకు తల్లికి వందనం సంబంధించి అమౌంట్ అయితే ఉంటుందో సో విద్యార్థులందరికీ వెయ్యాలి. అలాగే మనకు ఫీజు రీఎంబర్స్మెంట్ అలాగే స్కాలర్షిప్ తల్లికి వందనం యొక్క ప్రభుత్వ పథకాలను అయితే వెంటనే విడుదల చేయాలి అనేది మనకు చెప్పడం జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే 3,580 కోట్లు బకాయిలను అయితే చెల్లించండి అనేది మన ఈ యొక్క ఏఎస్ఎఫ్ వాళ్ళైతే మనకు డిమాండ్ అయితే చేయడం జరిగింది. సో ఇదైతే మనకు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ అనమాట. తర్వాత మళ్ళీ చూసుకుంటే సో ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకు టోటల్గాను ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధించి వచ్చింది. ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తున్నాము అనేది మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ విద్యార్థులపై చర్యలు లేకుండా కలెక్టర్లు సమన్వయం చేయాలి అనేది ఇవ్వడం జరిగింది. కింద చూస్తే విడతల వారీగా కళాశాల ఖాతాలకే జమ అనేది మనకి ఇచ్చారు. సో టోటల్ మనకి ఇది వచ్చిన అప్డేట్ అనమాట. సో విద్యార్థులు ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ అయితే ఉంటుందో ఆ యొక్క అమౌంట్ అయితే డైరెక్ట్గా కాలేజ్ యొక్క కళాశాలకి అయితే విడతల వారీగా జమ చేయాలని అయితే మనకు చెప్పడం జరుగుతుంది. సో ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి మరి కొన్ని రోజులు అయితే దీనిపై అయితే మనకు ఒక అప్డేట్ ఇవ్వనున్నారు, ఎప్పుడు అమౌంట్ రిలీజ్ చేస్తారనేది. సో ఈ పాటికి 6 స్టెప్ వెరిఫికేషన్ అన్నీ అవుతూ ఉన్నాయి. సో ఇంకెవరైనా చేసుకోకపోతే వెంటనే చేయించుకోండి. సో ఇది మనకు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ అనమాట. ఇంకా వీడియోని లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా వెయిట్ చేసినా అంటే మీకు కంటెంట్ యూస్ అయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు కంటెంట్ యూస్ అయితే మాత్రమే. సో ఇదైతే లేటెస్ట్గా వచ్చింది. సో ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే చేస్తున్నాము, దాని గురించి ఆలోచిస్తున్నారు మొత్తంగా. సో ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధించి మనకు నారా చంద్రబాబు గారు అయితే సో ఇక మనకు అప్డేట్ కూడా వేశారనమాట. ఇక్కడ చూడండి, సో ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని నిధుల యొక్క బకాయిలను అయితే ఏపీ సీఎం చంద్రబాబు గారు అయితే మనకు స్పష్టం చేశారు. సో విద్యార్థులు ఇప్పటి వరకు చెల్లించాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ మొత్తాన్ని వారి యొక్క కళాశాల యొక్క ఖాతాలకి అయితే నేరుగా జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. సో దీన్ని అయితే మనకు ఎక్స్లో అయితే మనకు పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసాక మనకి ఏవైతే ఫీజులు అయితే ఇంకా పే చేయాలో గతంలో కూడా వాటిని అన్నింటినీ కూడా ఆ యొక్క కళాశాల ఖాతాలకి అయితే నేరుగా జమ చేస్తాము అంటే చెల్లిస్తామని అయితే చెప్పడం జరిగింది. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. సో దీని మీద మనకు ఒక అప్డేట్ కూడా తీసుకున్నారు వాళ్ళు. సో ఇంకా మనకి ఒక విషయం సంబంధించి మనకు ఎప్పుడు విడతల వారీగా జమ చేస్తారు అనేది అప్డేట్ వస్తే మీకు ఇది ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఇదైతే లేటెస్ట్ వచ్చిన అప్డేట్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.